హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు పొద్దున్న 5 o'clockకి లేచానండి. 5కి లేచి ఏం చేశానో నాకు కూడా తెలీదు, కానీ కొంచెం ఫాస్ట్గానే అయిపోయాయి పనులు. చాలా లేజీగా చేశాను అనమాట. 6-7 ఆ టైంకి నేను వాకింగ్కి వెళ్ళాను అనమాట. పొద్దున్న అయితే కొంచెం చల్లగా ఉంది, కానీ నిన్న రాత్రి అయితే చాలా వేడిగా ఉంది. పైకి ఎక్కినాము కానీ చాలా వేడిగా ఉందన్నమాట. నిన్న రాత్రి కూడా కుర్చీలు వేసుకుని పైన కూర్చున్నాము, కానీ వేడిగా ఉండటం వలన అంత ఎక్కువసేపు కూర్చోలేకపోయామన్నమాట. వాకింగ్ ఆల్మోస్ట్ 6:45 వరకు చేశాను. ఇంకా కిందకు వచ్చేసాను అనమాట. ఆంటీ అయితే 7 o'clockకే వచ్చేస్తుంది. ఈ మధ్యన నేనే కొంచెం త్వరగా రమ్మని చెప్పాను కదా, కొంచెం 7 మ్యాక్సిమం 7 కల్లా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకే కొంచెం పనులు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇంకొచ్చాను అనమాట కిందకి 6:40 ఆ టైంకి. నాకు మొక్కల్ని చూసుకోవడం అంటే భలే ఇష్టం అండి. ఇవి చూసుకుంటే ఇంకా మ్యాక్సిమం ఏమీ తినాల్సిన అవసరం ఉండదనే ఫీలింగ్ ఉంటుంది. ఇదిగో కొత్త కొత్త చిగుర్లు కూడా వస్తున్నాయి క్రాటన్స్కి. అలాగే ఇంట్లో ఉన్న మొక్కలైతే కొంచెం ఎండిపోతున్నాయి, కానీ బయట ఉన్న మొక్కలైతే కొంచెం మంచిగానే ఉన్నాయి. ఇంట్లో ఉన్న మొక్కలు కూడా ఎండిపోతున్నాయి అని అంటే టిప్స్ ఎండిపోతున్నాయి అన్నమాట. ఆకులు ఉంటాయి కదా, వాటికి చివర్లు ఉంటాయి కదా, అవి ఎండిపోతున్నాయి. ఎండిపోయి పండిపోవడం స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఫ్రీగా వచ్చిన మొక్కలండి. ఫ్రీగా వస్తే నాకు భలే ఇష్టము మొక్కలు, ఎందుకంటే అవి బాగా పెరుగుతాయని ఫీలింగ్ అనమాట నాకు. బయట నుంచి తెచ్చాను, అంటే మా ఆఫీస్ బేగంపేటలో ఉంటుందని చెప్పాను కదా, బేగంపేట ఆఫీస్ వెనకాలకి వెళ్ళి కొన్ని మొక్కలు పిక్కొని వచ్చామన్నమాట. అడిగే పిక్కొని వచ్చాను, దొంగతనం అయితే చేయలేదు. ఫ్రీగా వచ్చినాయి కదా, కొంచెం ఈ కాస్ట్లీ మొక్కలు అనమాట, అందుకని చెప్పి మంచిగానే పెరుగుతున్నాయి అవి. ఇంకో మా వాచ్మెన్ చూసారా ఎలా పెట్టాడో పైన. నిన్న పర్టికులర్గా చెప్పాను, నేను పీట పెట్టాను, పీట మీద పెట్టు అని చెప్తే ఈరోజు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేశాడు. నాకేమో అలా దుమ్ము ఉంటుందని నేను డైరెక్ట్గా దాని మీద పెట్టనివ్వను అనమాట. ఇంకా 2 లోపలికి తీసుకొని వచ్చేసాను. వాకింగ్కి వెళ్ళేటప్పుడే ఇవి బ్రౌన్ రైస్ అనమాట. బ్రౌన్ రైస్ తింటున్నాము ఇంకా ఈరోజు నుంచి. బ్రౌన్ రైస్ నానబెట్టేసి వెళ్ళాను. అలాగే నిన్న రాత్రి రాజ్మా కొంచెం, అలాగే పప్పులు మీకు తెలుసు కదండి, పెసరపప్పు, అలసందలు, శనగలు, ఈ 3 నానబెట్టాను అనమాట నిన్న రాత్రి. ఇంకా ఈ పనులన్నీ ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం త్వరగా వచ్చేసాను. 6:45కి అంతా వచ్చేసాను అనమాట కిందకి. ఇంకా అన్నం ఫాస్ట్గా వండేసి, ఇంకా నిజం చెప్పాలి అని అంటే ఈ పనులన్నీ చేసుకునే లోపలే ఆంటీ వచ్చేసింది ఈరోజు. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి తను ఊడుస్తుండగానే టీ పెట్టేశాను. మిగతా పనులు కూడా అన్నీ అయిపోయినాయి. 8:23కి ఆమె వెళ్ళిపోయింది, నాకు కూడా పని అయిపోయింది. ఆ తర్వాత నేను ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నానో అది ఇప్పుడు తింటున్నాను అనమాట. నిజం చెప్పాలి అని అంటే ఈరోజు టమాటో కూర వండానండి. మొత్తం మాడిపోయింది అనమాట. ఇంకా అదంతా డస్ట్బిన్లో వేసాము. చిమ్నీ ఆన్ చేస్తే మాడంది నిజంగా అది అర్థం కాదు, ఎందుకంటే ఆ గాలంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంకా చట్నీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పి అందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసి రుబ్బేశాను పిండి. దాని మీద కొంచెం నిమ్మరసం వేసుకొని తింటున్నాను అనమాట. అలాగే రాజ్మా అయితే కాన్స్టెంట్గా ఒకటే చోట కూర్చొని తినలేదు, కొంచెం అటు ఇటు తిరుగుతూ తిన్నాను అనమాట. ఈరోజు నూనె పెట్టుకున్నాను రాత్రి, ఇంకా అందుకని చెప్పి ముఖానికి ఫేస్ ప్యాక్ రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ టైం 8:30 అలా అయ్యింది. ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ తర్వాత బయట మొక్కలకి అయితే నీళ్లు పోయలేదు ఈరోజు, ఓన్లీ లోపల మొక్కలకు మట్టుకే పోసాను. నేను మీకు కార్నర్ ర్యాక్లో ఉన్న మొక్కలు చెప్పాను కదండి, అస్సలు వాటికి వాటర్ చేద్దామంటే కూడా గుర్తుండట్లేదు అనమాట. ఈరోజు పనిగట్టుకుని గుర్తు పెట్టుకుని ఇవి ఫ్రెష్ మొక్కలు వేయాలి, నీళ్లు నింపాలి అని చెప్పి ఇవి ఉన్నాయి కదా, ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అనమాట. దీన్ని ఏమంటారు పేరు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ మొక్కల్ని అందులో పెడుతున్నాను అనమాట. ఇవి బాగానే ఉన్నాయి, కానీ నా వల్లనే అవి ఎండిపోయినాయి మొక్కలు. కొంచెం అవి నీళ్లు నింపితే, లాస్ట్ టైం నేను మొక్కలకి దాహం వేస్తే అని ఒక షార్ట్ పెట్టాను కదా, ఆ టైంలో కనుక నీళ్లు నింపితే ఈ మొక్కలు కూడా బాగానే ఉండేవి. కాకపోతే ఒక 4 కొమ్మల్లో ఒక కొమ్మ అయితే ఎండిపోయిందనమాట. రూట్స్ మంచిగానే ఫామ్
అయినాయి. నాకే కొంచెం బాధ అనిపించింది, అయ్యో అని చెప్పి. ఈ పెద్ద మూతున్నదైతే అసలు నీళ్ళు భలే తాగుతుందండి బాబు, చాలా నీళ్ళు తాగేస్తుంది. 2 రోజుల్లోనే ఇవన్నీ నీళ్ళు అయిపోచేస్తాయి. అయితే రూట్స్ మంచిగా ఫామ్ అయిందే డ్యామేజ్ అయిందనమాట. అది కొంచెం బాధ అనిపించింది. నీళ్ళు అయితే బాగా తాగుతున్నాయి పాపం ఇవి ఎండాకాలంలో. నీళ్ళు నింపితే చూసారు కదా ఎన్ని మిగిలినాయో, అసలు కొంచెం ఒక్క అంగుళం కూడా లేవన్నమాట పాపం నీళ్ళు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా గుర్తుపెట్టుకొని చేస్తున్నాను అనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్వి కూడా తీసుకొని వచ్చాను కదా, దీనికి కూడా తాడుతో కట్టాలేమో అని అనిపించింది. ఎందుకంటే గుబురుగా ఉండాలి అని చెప్పి కొంచెం ఎక్కువ కొమ్మలే పెట్టాను. కానీ మంచిగానే నిలబడినీలేండి, కట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. పెద్ద మూతున్నదే కొంచెం డౌట్ నాకు తర్వాత కూడా, ఎందుకంటే అటు ఇటు లోతుగా లేదు కదా, అందుకని చెప్పేసి అటు ఇటు కదిలిపోతున్నాయి అన్నమాట ఎక్కువగా. కొంచెం ఇది చూస్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇంకా ఎండిపోతాయి ఎందుకు అని చెప్పి ఇవి కడుగుతున్నాను అనమాట. ఇంకా రేపైతే వీటికి కూడా నీళ్లు పోస్తాను. పాపం లోపల ఉన్న మొక్కలు కూడా ఆకులకి టిప్స్ ఎండిపోతున్నాయండి పాపం. నాకే బాధ అనిపిస్తుంది అవి చూస్తుంటుంటే. నాకే ఈరోజు చాలా నీరసంగా కాళ్ళు లాగేసి పొద్దున్నంతా అలా ఉందన్నమాట. అంటే ఈ వీడియో నేను బుధవారం నాడు పొద్దున్న షూట్ చేశానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించింది. చాలా ఎండ ఉంటుంది కదా, నాకే అలా అనిపిస్తే మొక్కలకి ఇంకెలా ఉంటుంది, ఇంట్లో మగ్గిపోయి ఉంటాయి కదా పాపం. ఇవి ఒక్కటే రూమ్లో ఏసీ ఉంటుంది, అది కూడా మేము ఇంట్లో ఉంటేనే ఏసీ వేసుకుంటాం కదా. బాధ అనిపించింది నాకే, నేనే వీటిని చంపేస్తున్నానా ఏంటి అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంకా కొత్త మొక్కలు ఏమీ పెట్టొద్దు అని చాలా ఓపిక పడుతున్నాను. చూడాలి ఏమవుతుందో. ఇంకా ఇలా అడ్జస్ట్ చేస్తున్నా ఉండట్లేదు, చూసారా. కట్టాలేమో అని అనుకున్నాను. లాస్ట్ టైం మొక్కల్ని కట్టాను అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదండి, అలాగ పెడదాము అని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసేసి ఇంకా దీన్ని తీసుకెళ్ళి కార్నర్ ర్యాక్లో పెట్టేశాను అనమాట. ఇలా పెట్టి కడదామా అని అనిపించింది నాకు. లేదు అని అంటే ఊరికే అటు ఇటు స్ప్లిట్ అయిపోతున్నాయి అన్నమాట. కానీ మంచిగానే అడ్జస్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఇవి ఏంటి అని అంటే కింద నుంచి నీళ్ళు కారుతున్నాయి అన్నమాట జాయిగా. మళ్ళీ ఇది చెక్క కదా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి కింద మనకి వాటర్ క్యాన్స్కి వస్తాయి కదా మూతలు, ఆ మూత పెట్టాను అనమాట. దీనికి ఇంకొక దానికి కూడా పెట్టాను. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ పాట్ అనమాట. పేరు కనపడుతుంది కదా అని చుట్టూరు తిప్పుతున్నాను, ఆ పేరుని కనిపించనివ్వకుండా. సో ఇది బాగా అనిపించింది నాకైతే. చూసారు కదా, బుద్ధుడి దగ్గర ఇలా పెట్టాను. కొంచెం కొమ్మలు నిలబడినట్టు ఉన్నాయి కదా, మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి మొన్న జాతరకి మొన్న అంటే 2 years బ్యాక్ లేండి. 2 years బ్యాక్ మా ఊర్లో జాతర అయింది కదా, అప్పుడు తెచ్చాను అనమాట. ఇందులో నుంచి అయితే ఇంకా ఎక్కువ నీళ్ళు కారుతాయి కింద నుంచి. ఇంకా దీని కింద కూడా అది పెట్టాను అనమాట. బాగా అనిపించిందా మీకు, ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇది సాయంత్రం వచ్చిన తర్వాత అనమాట. యాక్చువల్గా నివియాది మాయిశ్చరైజర్ అయిపోయింది, ప్లస్ ఐడి చపాతీలు కూడా తెద్దాము అని అనుకుంటున్నాను. ఇంకా అందుకని చెప్పి స్టార్కి వెళ్ళాను. అలాగే ఒక కూరగాయల కొట్టు ఉంటుంది అనమాట, ఫ్రెష్ అని ఇంటి దగ్గర, అక్కడికి వెళ్ళాను అనమాట. కూరగాయలు అంటే ఏం తేలేదులేండి, రేపు ఎల్లుల్లిపాయలు కూర వండుదామని చెప్పేసి అక్కడ ఏంటంటే ఒలిసిన ఎల్లుల్లిపాయలు ఉంటాయన్నమాట. అందుకని చెప్పి అక్కడ ఆగాను. దాంతోపాటు పన్నీర్ కొంచెం తెచ్చాను, అలాగే కోడిగుడ్లు తెచ్చాను. స్టార్కి వెళ్ళేమో చపాతీలు, రోస్ వాటర్ తీసుకొని వచ్చాను అనమాట. నివియా అయితే చిన్నవి లేవు, మరి 450 రూపీస్ ఉంది, ఎందుకులే అని చెప్పేసి ఇంకా అయితే తేలేదు. గిన్నెలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఈరోజు చాలా పని ఉందని సాయంత్రం అప్పుడు వాకింగ్కి వెళ్ళలేదండి. ఒక 3 చపాతీలు కాల్చేసి తినేసి ఆ తర్వాత మిగతా పనులన్నీ చేశాను అనమాట ఈరోజు. ఐడివి హోల్ వీట్ చపాతీస్ అండి ఇవి ఇక్కడ కూడా ఉంటాయి ఫ్రెష్లో కూడా, కానీ ఐడివి లేవు. పరాఠా ఉంది అని అంటే బాబోయ్ అది ఎందుకులే, అసలే కొంచెం ఈ మధ్యన తగ్గాలి అని డిసైడ్ అయ్యాను కదా అని చెప్పి మళ్ళా ఆ స్టార్లో తీసుకున్నాను అనమాట. ఇవి బాగుంటాయి, నూనె అయితే వేసుకోవాల్సిన అవసరం ఉండదండి, జస్ట్ ఇలా కాల్చుకొని తినేయచ్చు. ఐడి కంపెనీది కొంచెం మంచిగా ఉంటాయి,
కాఫీ పౌడర్ అంటే కాఫీ డికాషన్ కూడా ఉంటుంది వీళ్ళది. బేసిక్గా నాకు కాఫీ అంటే ఇష్టం కాబట్టి ఫిల్టర్ కాఫీ డికాషన్స్ కూడా ఉంటాయి, స్ట్రాంగు, లైట్ ఇలాంటి పేర్లతో ఉంటాయి అన్నమాట. అవి కూడా బాగానే ఉంటాయని అనిపిస్తుంది నాకు. నేనైతే చపాతీలు ఎక్కువ తీసుకొని వస్తాను ఐడీలో. లాస్ట్ టైం కాఫీ తెచ్చినప్పుడు కూడా నేను వీడియో తీసి పెట్టానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. సో ఫైనల్గా అయితే చపాతీలు తినేసిన తర్వాత గిన్నెలు సర్దాను. గిన్నెలు సర్దిన తర్వాత కోడిగుడ్లు తీసుకొని వచ్చాను కదా, ఆ కోడిగుడ్లని కడుగుతున్నాను. నాకు ఏంటో ఇలా పెట్టడం అంత ఇష్టం ఉండదండి. కోడిగుడ్లు కోళ్ళు గట్టా తొక్కేసి ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకొని వెళ్ళి కరోనా అప్పటి నుంచి అయితే ఇంకా కొంచెం ఎక్కువ చాదస్తం పెరిగిందనే చెప్పాలి. ఇంకా అప్పటి నుంచి ఇలాంటివన్నీ చేస్తున్నాను అనమాట, ఇంకా ఎక్కువైపోయింది. కోడిగుడ్లు కడిగేసి మనకి ట్రేస్ ఇస్తాడు కదా, ఆ ట్రేస్లో పెట్టాను. కొంచెం నీళ్ళు వాడిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడదాము అని చెప్పి. ఇవేమో డబ్బాలు పొద్దున్న కడిగిచ్చాను ఆంటీతో. నిన్న బ్రౌన్ రైస్ వీడియో ఒకటి పెట్టాను కదండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చాను అని చెప్పి. ఇంకో చిన్నగా డబ్బాలోనే పోసాను. నిజం చెప్పాలంటే మనం బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇవన్నీ అంత ఎక్కువ తినలేమండి. ఎంత తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే అంత మంచిది. వైట్ రైస్ తిన్నంతగా మనం బ్రౌన్ రైస్ తినలేము. చాలామంది డైట్లో ఉన్నప్పుడు బాస్మతి రైస్ కూడా తింటారు. మనం నార్మల్గా మనం అన్నం తింటాం కదా, అదే మనం కొంచెం ఎక్కువ తింటాము వీటితో కంపేర్ చేస్తే. మనం వండుకునేటప్పుడు కూడా అవి ఒక గ్లాస్ వండుకుంటే ఇవి కొంచెం వెల్త్గానే వండుకోవాలి, ఎందుకంటే ఇది మనకు ఎక్కదు కాబట్టి చాలా తక్కువ తింటాము. మోరోవర్ మంచి ఎప్పుడు చెడ్డగానే ఉంటుంది కదండి, ఇవి హెల్త్కి మంచిది కాబట్టి మనకి ఎక్కదనమాట. ఇంకా తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇలా తినాల్సి వస్తుంది, కొన్ని రోజులు, మంత్స్, ఇయర్స్ అలాగా. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా కదండి మిల్లెట్స్ కానీ ఇలాంటివి కానీ, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైనా కానీ. అందుకని చెప్పి వేస్ట్ చేసుకోవడం దేనికి, తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే మంచిది అని నా సజెషన్, ప్లస్ నా ఒపీనియన్ కూడా. పిండి కూడా ఇంకా డబ్బాలో పోసి లోపల పెట్టేశాను అనమాట. యాక్చువల్గా చపాతీలు నేనే చేద్దామని అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయింది. ఇంకా స్టార్కి అలా వెళ్ళేసి వచ్చాను కదా, లేట్ అయింది. ఇంకా ఎలాగా ఐడి తెచ్చేసాను కదా అని చెప్పి ఇంకా ఐడి చపాతీలు కాల్చేసాను అనమాట. కానీ ఐడి అయితే ఎప్పటికప్పుడు తింటే మటుకి టేస్ట్ కొంచెం తీయగా అనిపిస్తుందండి. చపాతీ పరాటా అంత నాకు నచ్చలేదు, కానీ చపాతీ అయితే బాగుంటుంది. నూనె కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఇవి కూడా సర్దేశాను. నిన్న మినుములు కూడా తెచ్చానని చెప్పాను కదండి, అవైతే పొద్దున్నే పోసాను, మినుములు, బెల్లము ఇవన్నీ. ఫైనల్గా అయితే ఇందులో పెట్టాను అనమాట. మీకు నచ్చిందా అండి వీడియో? మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.